హలో. హలో. నమస్కారం అండి. నమస్కారం. అయ్యా నేను పిఠాపురం నుంచి మాట్లాడుతున్నానండి. సార్ ఖాళీగా ఉన్నారా? చెప్పండి. అదే సార్, మాది మేము పిఠాపురంలో ఉంటున్నామండి. నేను శివాలయం అచ్చుకోండి సార్. ఓకే సార్. అదే సార్. తర్వాత నాకు ఇప్పుడు 35 years సార్. నా పేరు గోపాలకృష్ణ అండి. నా పేరు. ఓకే. 35 years. నాకు 20 years మ్యారేజ్ అయిపోయింది సార్. నాకు మేము బ్రాహ్మిన్స్ అండి. నేను నాకు 20 years మా అమ్మగారు ఆరోగ్యం కొంచెం షుగర్ బీపీ ఉండడం వల్ల నాన్నగారు డ్యూటీకి వెళ్ళాలి. మేము ఇద్దరం అన్నదమ్ములు అండి, నేను తమ్ముడే. ఈ 20 years నాకు మ్యారేజ్ చేస్తారండి. నాన్నగారితో నాన్న ఇంకా స్టడీ అవుతుంది కదా, ఇంకా ఉద్యోగం అది చేసుకోవాలి. అప్పటి నుంచి నాకు మ్యారేజ్ అవసరం లేదంటే అమ్మ కోసం చేసుకోవాలి, అమ్మకు ఆరోగ్యం బాగాలేదు కదా, ఇంట్లో మనకి ఆడదక్షత లేదు అన్న ఉద్దేశంతో నాకు చేశారండి. చేసిన 3 years నాకు మామూలుగా 4 years బాబు పుట్టాడండి. బాబు పుట్టిన తర్వాత మా ఆవిడ మళ్ళీ క్యారింగ్ అండి, 3 months క్యారింగ్ అండి. తర్వాత బాబు మామూలుగా ఆడుతున్నాడు, చలాకీగా ఉన్నాడు. క్యారింగ్ లో మా ఆవిడకి కొత్త క్యామెల్ వచ్చేసారు. ఓకే అండి. ఓకే. కొత్త క్యామెల్ వస్తే అప్పట్లో మేము విజయనగరంలో ఉండేవారం అండి. తర్వాత ఇప్పుడంటే పిఠాపురం వచ్చాం. అప్పుడు విజయనగరంలో ఉండేవారం. అక్కడ నెల్లిమర్లలో మిమ్స్ ఆసుపత్రి ఉంటుందండి, అక్కడ జాయిన్ చేస్తామండి. జాయిన్ చేసిన 1 month కి చనిపోయింది. చనిపోయిందండి. చనిపోయిన తర్వాత బాబు ఇలాగ 4 years ఇక బాగానే ఉన్నాడండి. బాబుకి తర్వాత 6 years, ఒక 4 years దాటి ఒక 2 years బాగానే ఉన్నాను. నేను చాలా వెక్స్ అయిపోయాను సార్. నేను తర్వాత మా ఆవిడ ఎక్స్రే అయితే చాలా వెక్స్ అయిపోయాను. నేను వెక్స్ అయిన తర్వాత బాబు బాగానే ఉన్నాడండి. బాబుకి కొంచెం అప్పుడు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందండి. 6 years కాలుకి చేతికి పెరాలసిస్ వచ్చింది బాబుకి వచ్చిందండి. అయ్యో. నేను డాక్టర్స్ అడిగాను సార్, ఏం సార్ బాబుకు ఆ 6 years కి పెరాలసిస్ స్ట్రోక్ ఏంటి సార్, చాలా వయసు వచ్చినప్పుడు వస్తుంది కదండి నేను అన్నానండి. అంటే అది శరీర తత్వం బట్టి వస్తుందండి అని చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చాము. ఇప్పుడు బాబు కొంచెం హ్యాండిక్యాప్ గా నడుస్తాడండి. స్ట్రోక్ వచ్చింది తర్వాత నేను చాలా వెక్స్ అయిపోయాను సార్. వెక్స్ అయిపోయి ఇంకా డబ్బులు సంచి సర్దేసుకొని డబ్బులు పట్టుకొని ఇష్టం వచ్చినట్లు వారణాసి, అరుణాచలం ఇవన్నీ పిచ్చి వాళ్ళ తిరుగుతుండేవాళ్ళండి. ఆ వ్యాక్సిన్ చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయానండి. చాలా ఒక రకమైన సైకాట్రిక్ ప్రాబ్లం గా వచ్చిందండి. నన్ను వైజాగ్ GHMCలో కూడా నేను ట్రీట్మెంట్ చేశారండి. నాకు అక్కడ GVS మూర్తి గారు డాక్టర్ గారు నాకు ట్రీట్మెంట్ చేశారండి. ట్రీట్మెంట్ చేసిన తర్వాత మందులు అవి ఇచ్చారు. క్యూర్ అయ్యిందండి, చాలా వరకు క్యూర్ అయ్యింది. కొంచెం అప్పుడప్పుడు బయటకు వెళ్ళిపోయేవాడిని నేను, అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోవాడిని. ఇంకా ఇంట్లో ఉండలేక తర్వాత ఇంకా అక్కడ నేను ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కొంచెం ఆ మాత్రలు వేసుకోవడంలో నిద్ర పట్టేసి కొంచెం కూల్ అయ్యానండి. ఇంట్లో ఇంటి పట్టుకుని ఉండేవాడిని. మా అమ్మగారికి ఎవరో చెప్పారండి, ఈ జీసస్ నమ్ముకుంటే చాలా వరకు సైకాట్రిక్ ప్రాబ్లం తీరిపోతుంది, మళ్ళీ వాడికి వివాహం అయిపోతుంది, ఇవన్నీ చెప్పేసరికి మా అమ్మగారు అట్రాక్షన్ అయ్యారండి. మా అమ్మగారు అట్రాక్షన్, నువ్వు కూడా గోపాలు, నువ్వు కూడా చీరావేంద్ర, మనం కొరత ఆదివారం చచ్చిపోదాం ప్రార్థన చేద్దాం అనేదండి. మా అమ్మగారికి 5 అన్నయ్యలండి మొత్తం. మా అమ్మగారికి 5 అన్నయ్యలు, మా వాళ్ళు, మా నాన్నగారి వాళ్ళు 5 అన్నదమ్ములండి. మా చిన్నాళ్ళు వాళ్ళు ఇదేమి పూజన, ఇదేంటిది, మనం ఏముంది, మనం అర్చకులం ఏంటి, శివాలయం అర్చకులం ఏంటి, అద్వైత తిరగడం ఏంటంటే లేదు మా వాడు బాగుపడ్డ నాకు కావాలి, ఎలాగైనా వాడు బాగుండడమే నాకు కావాలి, వాడేదో మళ్ళీ వాడికి వివాహం చేసి వాడి భార్య ఎలాగైపోయింది కొడుకుతో ఉన్నాడు, వాడికి వివాహం చేసేస్తే రెండో వాడి బాధ్యత కూడా మనకు ఉంది కదా అన్న ఫీలింగ్ తో మా అమ్మ తిరిగేసింది అన్నట్టు. అసలు యాక్చువల్ గా మా అమ్మ మడి బట్టతో చేసి ఇదంతా చేసేదండి. అదే తిరిగి ఆదివారం ఆటో బుక్ చేసుకొని ఆటోలో వెళ్ళిపోయి చేసేదండి. చర్చికి వెళ్ళిపోవడం మొదలు పెట్టిందండి మా అమ్మ. ఇంకా నేను కూడా ఏంటంటే ఇప్పుడు ఏదో లాభం చేకూరతుంది, మన జీవితాలు ఏమో బాగుపడిపోతాయంటే తిరిగిపోతాయండి మన ఆటోమేటిక్. ఎవరితో జరిగింది కదా ఇది చేస్తా అమ్మ మనం నేను అనేవాళ్ళండి, అమ్మా 10 మంది మనకి చెప్పవలసిన వాళ్ళం, లోకం అది హరిషించదు మనల్ని, బ్రాహ్మణులు శివాలయం అర్చకులే ఉంది, మనం తిరగడం ఏంటంటే తిరిగేది కాదండి. అలాగా నేను వెళ్ళడం మొదలు పెట్టానండి. వెళ్ళిన తర్వాత అలాగ అదేంటో విచిత్రంగా అండి, అక్కడికి వెళ్ళిన తర్వాత 4-5 వారాలు, ఒక 6 years 6 వారాల తర్వాత తెల్లవారుజామున ప్రార్థనలుగా అనేవారండి. అది చేసిన తర్వాత నేను చాలా క్యూర్ అయిపోయానండి. అదే కారణం ఏంటంటే నాకైతే తెలియదు, తగ్గిందండి.
తగ్గింది. డాక్టర్ గారు కూడా జీవీఎస్ మూర్తి గారు కూడా చాలా రికవరీ అండి మీ గోపాలు, ఏం గోపాలు రికవర్ అయ్యావయ్యా అని అన్నారండి. ఇంత డిప్రెషన్ లో నాకు కూడా ఒక రకమైన పిచ్చి నమ్మకం పెట్టేసిందండి. కాదండి, ఇక్కడ నేను చెప్తా, మీరు ఒక్క నిమిషం ఆగితే. అది కేవలం అది మానసిక రోగం కాబట్టి మానసిక సంబంధించింది కాబట్టి మీకు క్యూర్ అయింది తప్ప, అంటే మీరు సెల్ఫ్ దాన్ని పెంచుకున్నారు, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకున్నారు. దేవుడి దగ్గరకు తగ్గుద్ది, దేవుడి దగ్గర అది మీకు యాక్చువల్గా మానసిక రోగము. దాన్ని మీరు దేవుడి పేరుతో దాన్ని పెంచుకోవడం వల్ల మీకు తగ్గింది తప్ప జీసస్ చేసింది కాదండి మెరాకిల్ అక్కడ. తెలిసి అలాగా నేను కూడా ఒక 1.5 year దాకా కొంచెం మనం అభిషేకములు ఈశ్వరుడు అంటే అయ్యా నా మనసు ఎలాగైపోయిందంటే ఎవరు కోవులకు వచ్చినా ఏవో అయ్యా నా మనసు ఎలాగైపోయిందంటే ఏవో కోవులకు వస్తుంటే పాలతో అభిషేకం చేసిన, పెరుగుతో అభిషేకం చేసిన, అరే రే వృధా చేసే స్వామి మీద చేసి వృధా చేసేస్తున్నారే అన్న భావనకు వచ్చానండి నేను. ఇవన్నీ వృధా చేసేస్తున్నారు కదా, పేను వృధా చేస్తున్నారు కదా, వీళ్ళు మోకరించి ప్రార్థన చేస్తే బాగుంటది కదా అన్న ఉద్దేశంతో నేను అటువంటి మనస్తత్వం వచ్చిందండి శివాలయంలో కూర్చుంటూ కూడా. అటువంటి వీళ్ళంతా వృధా ప్రయాస చేస్తున్నారు, ఇవి విగ్రహారాధన అంతా వృధా కదా, అక్కడే బాగుంది కదా, నేను లాభం పొందాను కదా అనే ఆ ఉద్దేశంతో అలాగా ఒక ఇంచుమించు సార్ నేను 2-3 సంవత్సరాలు అయ్యా ఉన్నమాట యథార్థం చెప్పేస్తున్నాను, ఉన్న పాపం చెప్తే పోతుంది అంటారు. కానీ కార్యక్రమాలు అన్ని చేస్తూ కూడా మనసు మాత్రం అట్టే ఉండేదండి. గుళ్ళో పూజారిగా ఉంటూ అటు వెళ్తుండేవాళ్ళు, ఉండేవాళ్ళు రాంగ్ స్టెప్ ఉండేదండి. అంటే రెండు పడవలు నావైపోయిందండి, అటో కాలు ఇటో కాలు అయిపోయింది నాకు. దానివల్ల క్యూర్ అయిపోయింది కదా, ఆయన ఏదో రక్షించాడు అన్న భావనతో వచ్చానండి. తర్వాత మన కరుణాకర్ గారు మీరు కూడా ఈ వీడియోస్ పెట్టేటప్పుడు నేను వింటూనే ఉండేవాడిని అండి. తర్వాత మమ్మల్ని తిట్టుకున్నారా మరి? అయ్యో ఎంత మాట అండి, మిమ్మల్ని అంటే కాదండి, అప్పుడు మీరు మనసు అటువైపు ఉంది కాబట్టి ద్వేషం ఆ వైపు ఉంటుంది అనుకుంటున్నాను నేను. అలాగ ఉండదు సార్. నేను ఏంటంటే రెండు నేను మొదటి నుంచి అందులో ఉన్న మన దాంట్లో ఉన్నవాడినే కాబట్టి నేను జ్యోతిష్యం చెప్పేవాడిని సార్, వాస్తు చూసేవాడిని సార్ నేను జ్యోతిష్యం వాస్తు కూడా చూసేవాడిని సార్. అంత మీ కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు మీరు కూడా చెప్తున్నప్పుడు నాకు ఏంటంటే అరే ఇది కూడా సత్యమే కదా, ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధమో ఆలోచనలో పెట్టుకోవడము అంతే కదా, మన మానసిక ప్రవృత్తి వల్లే కదా ఇదంతా జరిగింది, మన చాంచల్యం బట్టి అదేదో సంథింగ్ ఏదో ఉంది అది మనం రక్షించేసింది అనుకోవడం తప్ప అందులో నిజం లేదు కదా. అదే మీరన్నదే నాకు అది కూడా పాయింట్ అయిందండి చాలా తర్వాత, మీరు అన్ని వీడియోస్ అన్ని చూసిన తర్వాత మా మావయ్య కొడుకులు ఏంటి బావా నువ్వేంటి ఇంత కంగాలిగా అటువైపు ఏంటి మనం నలుగురికి చెప్పవలసిన వాళ్ళం బ్రాహ్మణ పుట్టి మాది మౌద్గేనిస్ గోత్రం అండి. చెప్పండి సార్ చెప్పండి. మా ఇంటి పేరు దివాకర్ల వరం అండి. మా ఇంటి పేరు నా పేరు దివాకర్ల గోపాలకృష్ణ అండి. ఓకే సార్ నేను బిఎస్సీ చేశానండి. ఎలా బయటకు వచ్చారండి దాంట్లోంచి? రోజు ప్రార్థన చేస్తూ మీకు తగ్గిందనే ఫీలింగ్ లో ఉండి ఎలా బయటకు వచ్చారు? ఆ ఫీలింగ్ లో ఉంటేనంటండి అది ఏంటంటే మీరు చూస్తున్న వీడియోలు మీరు వింటున్న ఆడియోస్ నేను చూస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఇది కరెక్ట్ కాదు, పరమేశ్వర నువ్వే సర్వము ఉన్నావు తప్ప నువ్వే నన్ను రక్షించిన వాడు, కానీ అదేదో నన్ను రక్షించలేదు, నువ్వు ఆపత్కాలంలో నన్నే మానసికంగా కృంగినా నన్ను కొంచెం ముందుకు నన్ను యాక్టివ్గా చేసింది నువ్వే అనే ఒక నమ్మకం పెట్టుకున్నా. అబ్బా నాకు పార్వతీ పరమేశ్వరుడు చేశారు. మాది ఆంజనేయ స్వామి కోవులండి, నవగ్రహములు, తర్వాత కామాక్షి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి మాకు ఇల్లండి మాకు దేవాలయంలో. తర్వాత బ్యాక్ సైడ్ మాకు సొంత హౌస్ అండి. స్వామి నువ్వే చేసావు, అబ్బా నన్ను పుట్టించిన ఈశ్వరుడే, ఆయనే నన్ను రక్షించాడు అన్న భావనని నేను బలంగా తెచ్చుకున్నా. మనసుకు ఒకసారి అటే పోయిందండి, నేను రక్షించింది ఆయన కాదు నేనే, నన్ను విడిచిపెడుతున్నావు అన్న భావన వచ్చిందండి. ఆ పాస్టర్ గారు వెళ్ళగానే ఏమండి నాకు మా పాస్టర్ గారు ఉండేవారండి, ఏమండి నాకు ఇలా జరుగుతోంది అనేసరికి మీరు దేవుడు సత్యవంతుడండి, మీరు నమ్మారు కాబట్టి మిమ్మల్ని రక్షించి తీరాడు అండి. ఆయన ఏంటి చెప్పేదంటే పడుకున్నవన్నీ అదే నలిగిన హృదయాన్ని విరిగి నలిగిన హృదయాన్ని కూడా లేపి నడిపించగలరు దేవుడు అంటే అని ఇలా చెప్పేవాడండి. మళ్ళీ పుసుక్కుని అందులోనే పడిపోయేదండి, నన్ను రక్షించింది ఆయనే, ఇది కాదు అన్న భావనకు వచ్చేవాడినండి. మళ్ళీ ఏదోదో ఆలోచించి మీరు చెప్తున్న మాటలు విని అర్రే నేను తప్పు చేస్తున్నాము, సత్యాన్ని వదిలేస్తున్నాను,
మనకి ఎక్కడిది అసలు మనకి ఇంట్లో మన ఇంటా కూడా లేని మనం నేను పట్టుకుని వేలపడుతున్నాను అరే అన్న భావనకి అలాగా ఆలోచించి కొన్నాళ్ళకి పూర్తిగా చర్చికి మానేశానండి. మంచి పని చేశారు. మానేశాను. ఆయన ఫోన్ చేసేసి పంతులు గారు ఏమండి రావడం మానేశారు అన్నారు. మన నెంబర్ ఏంటి సార్, మన వీడియోలు పంపించండి శుభ్రంగా సరిపోద్ది. ఆయన కూడా మారే అవకాశం ఉంటది. ఆయన సార్ ఆయన విజయనగరం కొట్టండి అయింది. విజయనగరం సార్ విజయనగరం జిల్లా సాలూరు మండలం తెలుసు కదా సార్ మీకు? విజయనగరం జిల్లా సాలూరు. సార్ మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మానసికమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు మీరు. చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు సార్. చాలా వెళ్ళిపోయేసరికి మీకు అటు వెళ్ళేసరికి కొంచెం కొత్తగా అనిపించింది అది. డాక్టర్ కూడా చెప్తుంటారు చూడండి, కొంచెం మానసికంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కొత్త ప్రదేశానికి తీసుకెళ్ళండి, అప్పుడు ఇవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉంటాడు అని చెప్తారు డాక్టర్లు కూడా. వినండి మీరు, మీ విషయంలో అదే జరిగిందండి. కొత్త ప్రదేశానికంటే మీరు జస్ట్ చర్చికి వెళ్ళారు, అక్కడ అవి చెప్పేసరికి కొంచెం కొత్తగా అనిపించి మీ మైండ్ డిప్రెషన్ పోయింది తప్ప ఏమండి ఇది ప్రత్యేకించి దేవుడు చేసిన మహిమ కాదండి. నేనైతే 100% చెప్తా. నన్ను ఈశ్వరుడు నాకు జన్మనిచ్చాడు, ఆయన నన్ను రక్షించుకున్నాడు. ఇదంతా కూడా ఏమండి నేను ఒకటే మన పాప కర్మల ఫలితమేనండి ఇవన్నీ కూడా. మనం ఏదో జన్మలు చేసుకున్న పాప పుణ్యం ఈ జన్మలో ఖచ్చితంగా అనుభవించి తీరాలండి. అది మనం మంచోడమే, మీరు మంచోళ్లే సార్, మీరు చెడ్డోళ్ళు కాదు. కానీ ఈ కష్టం వచ్చిందంటే అది పాప కర్మ ఫలితం తప్ప ఇంకా రెండోది కాదండి. అది మన పూర్వజన్మ సుకృతం కూడా. నాకు తెలిసి సార్ గోపి గారు, నాకు తెలిసి నేను ఏనాడు కూడా ఒకరిని బాధ పెట్టడము నాకు అలాంటిది నేను అదే చెప్తున్నాను సార్. మంచివాడికి కూడా చెడు జరిగింది అంటే అది పూర్వజన్మలు చేసి మనకి జన్మ కర్మలు ఉన్నాయండి. ఏదో జన్మలు ఇప్పుడు మనం అనుకుంటాం కదా అతను చాలా మంచోడు, పాపం కాలు పోయింది యాక్సిడెంట్, అతను మంచోడు చెయ్యి పోయింది యాక్సిడెంట్ అనుకుంటాం కదా. ఆ మంచివాడికి జరిగిందంటే అది పాప కర్మల ఫలితం తప్ప వేరేదేది కాదండి. అవును సార్, అవును. మా ఇంటి ఎలవెల్పు కామాక్షి అమ్మవారండి. మా ఇంటి ఎలవెల్పు మా తాత ముత్తాత దగ్గర నుంచి మాకు కామాక్షి అమ్మవారి ఇంటి ఎలవెల్పు అండి. మేము పొలాల అమావాస్య, మేము శుక్రవారం ప్రతి పౌర్ణమికి మా అమ్మగారు పరమాన్నం వండి నైవేద్యం పెట్టి లలితా శాస్త్రం చదివి నేను గాయత్రి చేసుకుని చాలా ఇదిగా ఉండేవాళ్ళం అండి. ఇప్పుడు అమ్మవారిని కూడా చెదించేసి అంత డెప్త్కి వెళ్ళిపోయానండి నేను. ఇప్పుడు మీ అమ్మగారు ఎట్లా ఉన్నారు సార్? మీ అమ్మగారు ఎట్లా ఉన్నారు? మా అమ్మగారు ఇప్పుడు బాగానే ఉంది. తర్వాత ఇప్పుడు మా అమ్మగారు ఎక్స్పైర్ అయిపోయింది 1 year అవుతుంది సార్. ఆమె తెలుసుకుందా లాస్ట్ లో నాకు కనీసం? తర్వాత తెలుసుకుందండి. ఆఖరిలో మా వదినలు అంటే మా అక్కలండి, మా మామయ్యల భార్యలు, మా అక్కలు వాళ్ళు అమ్మలు ఏంటమ్మా ఇదంతా కంగాలి మనకేంటమ్మా, నలుగురు 4 విధాలుగా అనుకుంటున్నారు అన్న విధానంతో మా అమ్మ చాలా వరకు మానేసిందండి వెళ్ళడం. తర్వాత షుగర్ బీపీ వల్ల 60 years సార్ ఆవిడకి ఎక్స్పైర్ అయిపోయింది. 1.5 year అవుతుందండి. పూర్తిగా తగ్గినట్టేనా? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. మెడిసిన్ కూడా విడిచిపెట్టేసానండి. వివాహం కూడా అయిపోయిందండి నాకు తర్వాత. ఓకే, సూపర్. చూసారండి కర్మ. ఇప్పుడు ఇదంతా కూడా మనది కర్మ సిద్ధాంతం అండి. మనకి కర్మ సిద్ధాంతాన్ని మనం కర్మలను తప్పించుకోవడం ఎప్పటి వల్ల కాదండి ప్రపంచంలో. నేను చెప్తున్నాను కదా, అనుభవించి తీరాల్సిందే మనం. నేను అనుకునేవాడిని సార్, ఏంటి ఇంత నమ్ముకున్నా నాకు కష్టం వచ్చేసింది, ఇంత చేశాడు కదా ఈశ్వరుడికి, ఇంత చేశాను కదా, శివాలయంలో అర్చకత్వం చిన్నప్పటి నుంచి చేస్తున్నాను కదా, నాకు ఎందుకు ఇంత కష్టం వచ్చింది, నా భార్యను ఎందుకు పట్టుకుపోయి నన్ను ఎంత మానసికంగా కృంగదీయాలి, అయ్యో ఎప్పుడు సూచగాలోచనలు ఎక్కువ చేసేవాడిని సార్ నేను. అంటే మీ జాతకంలో రాసి ఉంది సార్, అలా 2వ వారం రాసి ఉంది కాబట్టి ఖచ్చితంగా జరిగింది. అదే సూసైడ్ అటెంప్ట్స్ చాలా ఎక్కువ, ఇప్పుడు చనిపోదాం ఆలోచనేనండి. ఆ పాస్టర్ అనేవారండి, ఆయన నాకు దేవుడు కనిపించాడు, ఆ పంతులు ఆ గోపాలకృష్ణ చనిపోకూడదు, బ్రతికుండాలి, ఆయన నాకు సాక్ష్యం, పెద్ద సాక్ష్యం అని ఆయన చెప్పుకుంటేవాడు నాకండి. ఆయన అలాగే చెప్పాడన్నా, మీరు పెద్ద సాక్ష్యం. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమండి, మా అమ్మ నేను ప్రార్థన చేయగానే కొంచెం నాకు రిలీఫ్ రాగానే ఆ చర్చిలో ఉన్న పాపం లేడీస్ ఉంటారు కదండి, లేడీస్ జెంట్స్, ఏమండి మీరు బ్రాహ్మణులు కదండి, చిన్నప్పటి నుంచి మీకు ఆచారంగా వ్యవహారంగా ఉంటారు కదా, ఆ శ్రద్ధ మా దేవుడు పెట్టడం వల్ల మా దేవుడు మీకు బాగా పలికాడు, మాకన్నా మీకు వేగిరంగా పలికి మీ అబ్బాయికి చాలా విధంగా పైకి వేరంగా తీసుకొచ్చాడు అనేవారు.
మాకన్నా వేగరంగా మీకు పలికాడండి. ఎందుకంటే మీరు భక్తి భావన మొట్టమొదటి నుంచి ఆ హిందువుల మీద మీరు మీకు అలవాటు ఉంది కాబట్టి మా దేవుడి మీద మీరు అంత అంటే క్రైస్తవులకు చేయడా అండి ఆయన? ఇప్పుడు క్రైస్తవులకు చేయడా అండి, హిందువులకే చేస్తాడా ఏంటి? మరి అలాగే ఉందండి చూస్తూ ఉంటే. అలా వాళ్ళలా క్వశ్చన్ ఇచ్చేసరికి పాస్టర్ గారు మీరు పెద్ద సాక్షులండి, దేవుడు నాకు కనబడి మీరే పెద్ద సాక్షులండి, మిమ్మల్ని బతికించుకోండి నేను ఆయన గోపాలకృష్ణ. వాడి బాధ ఏం లేదు సార్, మీ పేరు చెప్పించుకొని 4 రాళ్ళు వెనకేసుకుందామని వాడి బాధ. అంతే సార్, అంతే సార్. బ్రాహ్మణులు మారారు, మీరెంత ఎక్కువైపోయిందండి ఊర్లో. అది ఎక్కువైపోయింది. మా బ్రాహ్మణులు అంతటి వాళ్ళే మా వైపు వచ్చారు కదా, మీరు రావడానికి ఏమిటన్న ప్రశ్న కూడా వేసేవాడండి ఆయన. పంతులు గారు, ఇప్పుడు పంతులు గారు ఉన్నారు, ఆయన ఎంతో బాధలో ఉన్నారు, ఆయనకి ఎక్కడ తీరలేదు, ఆయనకి ఎక్కడ మనశ్శాంతి కుదరలేదు. మన దగ్గరికి వచ్చాక ఎంత బాగున్నాడు ఆ మనిషి, ఆయన రక్షించబడ్డా లేదా నా ఎదురుగా ముగ్గురు నలుగు చూపించేవాడండి అన్న ఆయన. నేను శవం మీద వ్యాపారం చేసే ఏకైక మతం ఏదంటే క్రైస్తవ మతం అండి. శవాల మీద కూడా వ్యాపారం చేస్తుంది అది. అయ్యా తర్వాత ఉన్నాయా అయ్యా గోపి గారు ఉన్న మాట చెప్పేస్తున్నాను, ఇందులో దాయడానికి ఏమీ లేదు సార్. నేను తర్వాత 1200 1300 పెట్టి బైబిల్ కూడా కొనుక్కున్నానండి. ఆ బైబిల్ లెదరు, అది మంచి లెదర్ అని వైజాగ్ లో కొన్నాను సార్. మంచి లెదర్ తో బైబిల్ బుక్స్ దొరుకుతాయంటే అక్కడికి వెళ్ళి కొనుక్కున్నాను. ఇంట్లో కూడా తెచ్చేసుకున్నాను. ఇంట్లో తెచ్చుకుని వీడియోలు పెట్టుకుని రోజుకి 2 పేరాలు చదివేసి విచిత్రంగా అదేమిటో గానీ ఉదయం అంతా సంధ్యావందనం అది చేసుకున్నాం. ఇదంతా మానేసి ఉదయం లేవగానే బ్రష్ చేసేసి అవి 2 పేజీలు చదివి అప్పుడు మా ఇంట్లోంచి వెళ్ళి దేవాలయం తలుపులు తెరిచి ఈశ్వరుని కడిగి కూర్చునేవాడిని అండి. అలాంటి పరిస్థితి వచ్చిందండి. అబ్బో మరి చెప్పకండి. ఇది పడ్డాను. తర్వాత అయ్యా మీరే గాని లేకపోతే నేను రానండి బయటికి. సంజయ్ ఇంకా డెప్త్లోకి వెళ్ళిపోయి పూర్తిగా ఇంకా ఉపనయనం అని వేసిన దంజాన్ని కూడా తీసేసే పరిస్థితి వచ్చాను. దంజమును కూడా పక్కకు పెట్టేసే పరిస్థితి వచ్చాను. నేను అనకూడదు అపచారం, ఈ మెడలి దారకుండా మాత్రం అవసరమా? వేషం కాదు, ఆత్మ ముఖ్యం, మనస్సు ముఖ్యం, ఆత్మశుద్ధి అవసరం. ఇన్ని భావనకి మీ వీడియోస్ చూడకపోతే ఈ పాటికి ఎప్పుడు చాలా డెప్త్కి వెళ్ళిపోయాను సార్. మళ్ళీ నేను నా వెనక్కి వచ్చేసి నా దేవాలయం నేను చేసుకుంటూ ఉన్నాను సార్. తర్వాత మళ్ళీ ఫోన్ చేసేసి అమ్మగారు మీరు ఏమి రావట్లేదు అనేది అనేవాడండి. అంటారండి, ఎందుకంటే మంచి వ్యాపారం పోయింది వాళ్ళకి. అంటే మేము కూడా డబ్బులు బాగా ఇచ్చేవాళ్ళం సార్, ఉన్న మాట చెప్పేస్తున్నాను. మా అమ్మ బాగానే ఇచ్చిందండి, 2,000 3,000. తర్వాత అన్నదానం అంటే రైస్ ప్యాకెట్ 40 కేజీలు రైస్ ప్యాకెట్ అండి, 40 కేజీలు రైస్ ప్యాకెట్ అని. అయ్యా మా కోవిలికి వస్తే కొబ్బరికాయలు వస్తాయి కదా సార్, సోమవారం శనివారం వస్తాయండి. అవి ఎండబెట్టి మా దేవాలయం మేము వాడుకోవలసింది నూనె ఆడేసి చెట్టుకి ఇచ్చేవాడిని నేను. అవి ఎట్లా పనికి వస్తాయండి? వాళ్ళు పనికి వస్తాయంటే మామూలు కొన్నానని చెప్పి ఇచ్చేవాడిని నేను. ఓకే ఓకే. అంటే ఏదైనా మనకే కదా సార్, ఏదైనా మనకే కదా సార్. మన కొబ్బరికాయలు ఏదైనా మన ప్రసాదం అంటే మన ప్రసాదము మనకు దేవుడికి సంబంధించి ముట్టుకోరండి వాళ్ళు ముట్టుకోరండి వాళ్ళు ముట్టుకోరు. కానీ నేను నూనె ఆడించేటప్పుడు ఒక డబ్బా మనకు ఉంచేసి సగం డబ్బా ఆ మందిరానికి ఇస్తే వాళ్ళు వేరే మాత మేరీ మాతకి దీపారాధన చేసుకునేవారు. మేరీ మాతను కూడా నమ్మారా మీరు? ఆ మరియ దేవాలయం ఉండేదండి, అక్కడికి పోయేవాడినామండి. మరియమాత, విశ్వమాత, రహదారి మాత అండి. రహదారి మాత లారీ లాపుతుంటది, లారీ వాళ్ళకి డబ్బులు ఇస్తుంటారు ఆమెకి. అయ్యా కాటన్ చీరలు మా అమ్మ బతికినప్పుడు 300 పెట్టి 500 పెట్టి ఎన్ని చీరలు కొనేసి ఇచ్చేదండి. మేరీకే అమ్మ సాయంత్రానికి అలా ఈ పని అయిపోతే రేపు ఉదయం తెచ్చి నీకు చీర స్వీటు ఇస్తానమ్మా అనేదండి మా అమ్మ. అదేమిటో ఆ పని అయ్యేసరికి పట్టుకెళ్ళిపోయేవాళ్ళం. ఇలాంటి పరిస్థితి ఇప్పటి వరకు చాలా వరకు చాలా క్యూర్ అయిపోయినండి సార్. నేనైతే ఏం మొక్కుంటాను తెలుసా, నాకు పని అయితే మేరీ మాతకి ఒక కొండం ప్యాకెట్ అను ఒక మల్లెపూలు 1 కేజీ మల్లెపూలు ఇస్తాను మొక్కున్నాను మేరీకి. నేనైతే మా అమ్మ అయితే నాన్న గోపాలు వెళ్ళి చేరుకొని అమ్మవారికి చూపించాలనేదండి. అయ్యో వెర్రి రంగలం అయిపోయిందండి. మా ఆవిడ చనిపోవడం, నాకు ఆరోగ్యం బాగాలేకపోవడం, అక్కలగా పులగం అయిపోయింది నా జీవితాలు. ఒక 2 ఏళ్ళ దాకా నలిపోయామండి బాగా. ఎటు ఏమి తోచని పరిస్థితి అయిపోయిందండి. ఏమి తింటున్నామో
దేన్ని నమ్ముతున్నాము, అసలు నమ్మవలసింది ఏది, నమ్మకూడదు ఏంటి, అది ఏం అర్థం కాని పరిస్థితి. అంటే కన్ఫ్యూజ్ అయిపోయారు బాగా. అంటే సార్ నీకు సార్ మనిషిని కష్టం చాలా కన్ఫ్యూజ్ చేసేస్తుందండి. ఎటు వెళ్తే ఏ మార్గం, ఎటు వెళ్తే మన ప్రాణాలు రక్షించబడతాయి, మనం బాగుపడతాము. నాకు ఒకటే సార్, నేనేదో ఎలా కాలం బతికి నేను చాలా మానసికంగా చాలా బాధపడిపోయాను సార్. చాలా తలనొప్పి నిద్ర పట్టేది కాదు సార్ నాకు. విపరీతమైన కోపం అండి. ఎవరు చుట్టాలు వచ్చి అయ్యయ్యో గోపాల్ భార్యలకు అయిపోయిందమ్మా, నీ కోడలకి అయిపోయిందంటే వాళ్ళ మీద కూడా చేసుకునే పరిస్థితి వెళ్ళిపోయాను నేను. మా కష్టాన్ని మీరు తీర్చలేదు కానీ ఇప్పుడు ఈ రోజు మాట్లాడడానికి వస్తున్నారా? కడుపుతో ఉన్నా, నా భార్య చచ్చిపోయినప్పుడు ఎవరు ఖాతరు చేయలేదు కానీ రక్షించలేకపోయారు. కానీ ఈ రోజు వచ్చి మీరు ఇచ్చేసేసి ఎలాగున్నారు ఏంటో అడుగుతాను. వాళ్ళని చేవాట్లు పెట్టిన రోజులు కూడా ఉన్నాయండి. అలాగా అంతటి గడ్డు పరిస్థితి సార్. తర్వాత వచ్చేసి ఈ రోజు వచ్చి మేము పిఠాపురం వచ్చేసామండి. పిఠాపురం వచ్చేసాం. ప్రస్తుతానికి అక్కడ చిన్నాన్న గారు పిల్లి చూస్తారు. బాబుకు బాగానే ఉందా? బాబుకు బాగానే ఉందండి, చాలా వరకు క్యూర్ అయ్యింది. కొంచెం అది అంటే కొంచెం వెన్ను ముదిరితే ఎముక కొంచెం బలపడితే గట్టిపడికి నడక చాలా వరకు క్యూర్ అవుతుందని డాక్టర్ గారు చెప్పారండి. మాట అది బాగా వస్తుందా అండి? మాట అది బాగా, అంటే వాడికి స్ట్రోకు కాలికి చేతికి వచ్చిందండి. కాలికి చేతికే వచ్చిందండి. తర్వాత మనకి ఆర్థోపెడిక్ శంకర్రావు గారు ఉంటారండి, ఆయన ఎముకల డాక్టర్ ఇంజనీర్లు. ఆయనే మనకి చాలా వరకు ట్రీట్మెంట్ చేశారండి అబ్బాయికి. ఓకే సార్, సూపర్. ఆయనే మెడిసిన్ ఇక్కడ మెడిసిన్ వాడే తర్వాత ఎముక బలపడ్డదంటే చిన్నవాడే కాబట్టి అది శారీరక జీన్స్ లోపం అండి. స్ట్రోక్ వస్తుంది దానికే. ఇంకా ఒక ఏజ్వే కాదండి, ఒక ఏజ్ లోనే రావాలనేది చిన్నపిల్లలు కూడా వస్తుందండి. లెక్కలో ఆయన మాట్లాడి మీ బాబు గురించి ప్రార్థన చేయలేదండి? చాలా సార్లు చేశానండి. ఆ స్ట్రోక్ తగ్గాలి అదంతా. ఇప్పుడు ఆవిడ పోయిందని బాగా చూసారో తప్ప బాబు కూడా తగ్గాలని అవన్నీ చేసామండి. అక్కడ మాత్రం టంగలేదండి. మా అబ్బాయి విషయంలో ఏం జరగలే. అంటే మీకు చేశాడు, అబ్బాయికి చేయలేదు. నాకు మా అబ్బాయి విషయంలో ఏం తగ్గలే. ఎన్నిసార్లు వెళ్ళినా మా అబ్బాయిని కూడా. మరి పాస్టర్ గారిని అడిగితే మీరు పాస్టర్ గారిని అడగలేదా మా అబ్బాయికి ఎందుకు తగ్గలేదండి అని? మరి తర్వాత మనం ఆయన ఎడవైపోయిన తర్వాత మా అబ్బాయికి ఇంకా క్యూర్ అవ్వలేదండి, మందుల నుంచి బయటికి రాలేదని. అంటే ఆయన ఏంటనేవాడు అంటే దేవుడు అలాంటి వాళ్ళని బాగా వాళ్ళంటి వల్లనే బాగా వాడుకుంటాడండి అనేవాడండి ఆయన. మరి కల్మషం ఉండదండి వాళ్ళకి. మనకంటే తెల్లవారితే స్వార్థం ఉంటది గోపాల్ గారు. వాళ్ళకి స్వార్థం లేని వాడికి త్వరగా తగ్గాలి కదండి, స్వార్థం ఉన్నవాడు లేటుగా తగ్గాలి కదా. ఆ దేవుడు పరీక్ష ఏవేవో చెప్పేవాడండి కథలో. అయ్యో బాబు, నాకు మాత్రం ఒకటి నాకు తగ్గిపోయింది కదా భావనేనండి అంతసేపు కూడా. నేను చెప్తున్నాను కదా సార్, మీరు మానసికంగా బాధపడ్డారు. ఆ ప్రదేశం మారేసరికి అదంతా మారేసరికి కొంచెం మీరు చర్చికి వెళ్ళటం, అక్కడ నలుగురు కొత్త వాళ్ళతో మాట్లాడతాము, అంటే వాతావరణం మారింది. వాతావరణం మారేసరికి మీరు క్యూర్ అయిపోయింది సార్. ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ రోజుల్లో అటు వెళ్లకుండా కాశీ వెళ్ళిపోయి ఒక 41 రోజు ఉన్నా, ఒక 6 నెలలు ఉన్నా మారుతుందండి ఖచ్చితంగా. 100% మారిపోద్దండి. మీ పాత జ్ఞాపకాలన్నీ కూడా మీరు మర్చిపోయి కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా అన్ని మర్చిపోయి మీకు క్యూర్ అవుతుందండి సార్. అది తర్వాత మీరు వీడియోస్ మాట్లాడిన తర్వాత నాకు అది ఎన్ని ఆలోచనలకు వచ్చాయండి. అరే ఇటు పారిపోయాం మనం, అసలు మేము వెళ్ళిపోతామండి. కాశీ వెళ్ళిపోయి ఉండడం మాకు విచిత్రం. మేము కాశీ చాలా సార్లు వెళ్ళామండి, అరుణాచలం వెళ్ళామండి. మా నాన్నగారు తమిళనాడు అంతా. ఇప్పుడు హరిశ్చంద్ర ఘాట్ లో గనక మీరు కొన్ని రోజులు ఉన్నట్లయితే అక్కడ శవాలను తీసి కాలుస్తుంటారు సార్. జీవితం అంటే ఇదా అనిపిస్తుంది మనకు ఆ హరిశ్చంద్ర ఘాట్ లో మీరుంటే. ఇదే కదా జీవితం, చచ్చిపోతున్నాం బతుకుతున్నాం ఏంటి జీవితం అని వైరాగ్యం వస్తుంది చూసేవాళ్ళందరికి కూడా. అవును సార్. మేము వేసవి సెలవులు వచ్చాయంటే 3 months కూడా మా నాన్నగారు హై స్కూల్ హెడ్ మాస్టర్, తెలుగు మాస్టర్ కాబట్టి ఆయనకి స్కూల్ సెలవులు, మా ఇద్దరికి సెలవులు, మా అమ్మగారు నలుగురు కూడా. అప్పటి మీకు తెలుసో లేదో సార్ గోపి గారు, జెట్ టికెట్స్ ఉండేయండి ఆర్టీసీకి. జెట్ టికెట్స్ అని ఉండేవండి మీకు. నాకు ఐడియా లేదు మీకు. అదే సార్, టికెట్ 1000 రూపీస్ ఉండేవండి. 1 month కూడా మనం ఆంధ్ర స్టేట్ మొత్తం తిరగొచ్చండి. వాటిని పట్టుకుని మేము ఆర్టీసీలో వెళ్ళిపోయేవాళ్ళం అండి, బస్సులు ఎక్కి. అరుణాచలం మా చిన్నతనం నుంచి అలవాటు అండి. మేము కాశీ వెళ్ళిపోవడం, ప్రతి దాసులకు అక్కడ ఉండేవాళ్ళం అండి 2 months. అయితే క్రైస్తవం మీకు మమ్మల్ని కూడా కాటేసింది అనమాట. బాగానండి. ఇంకా ఈ తర్వాత మీ వీడియోస్ చూడకపోతే మాత్రం రానండి బయటకు. ఖచ్చితంగా నేను అదే రాదంటే మీ అనుగ్రహం నిజంగా. మీరు దేవుళ్ళలాగా మీరు కానీ వీడియోస్ కానీ
అయ్యా మీరు నిజంగా ఎంత ఓపిక అండి మీకు, గోపి గారు నిజంగా నేను మాట్లాడుతున్నా, అయ్యా సత్యం మాట్లాడుతున్నాను. ఆ లలిత్ కుమార్ గారికి పనులు ఉండవు సార్, కరుణాకర్ గారికి పనులు ఉండవా? లలిత్ కుమార్ మీరు అయ్యా మీకు ఫ్యామిలీస్ ఉండవా అండి? మీరు కష్టపడి మీరు రూపాయి తెచ్చుకోవద్దండి. ఎంత మీరు నిజంగా ఎంత ఓపికతో కంఠం మీరు ఒక విషయం గమనించాలి. అయ్యా ఇప్పుడు మీరు కనుక క్రైస్తవ మతంలో మారితే పాస్టర్ గారి డబ్బులు వస్తాయండి, ఆ పాస్టర్ గారి డబ్బులు వస్తాయి. ఇప్పుడు మీరు నా వీడియోలు చూసిన మాత్రం నాకేం దశం భాగం రాదుగా మీ దగ్గర నుంచి, రూపాయి రాదు. అంటే మేము చేసే సేవ అండి, నేను చెప్తున్నా కదా, మన వాళ్ళంతా చేసేది సేవ, హిందువులు మొత్తం చేసే సేవ. పాస్టర్లు వాళ్ళందరూ చేసేది వ్యాపారం అండి, అది సేవ కాదండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అవునండి, అవునవును సార్. ఇది మనం యూట్యూబ్ లో పెట్టుకోవచ్చా అండి ఇది, ఈ రికార్డింగ్? పెట్టండి సార్, పెట్టండి. తర్వాత సార్ ఆయన 2-3 సార్లు ఆదివారం వచ్చేసరికి మీరు లేచి సాక్ష్యం చెప్పండి అనేవాడండి ఆయన. జనాలు విని కొంచెం మంది మారటానికి. గోపాల్ గారు మీరు సాక్ష్యం చెప్పాలి రేపు ఆదివారం అనేవాడండి. నేను వెర్రిదంగలంగా మైకు పట్టుకుని చెప్పేవాడినండి, ఇలా జరిగింది, నేను డిప్రెషన్ ఉన్నప్పుడు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకున్నాను, ఫలితం రాలేదు, మా అమ్మ చేస్తుంది, ఫలితం రాలేదు, నేను ఇతరులకు నమ్ముకున్నాను, చాలా ఇదయ్యాను, చాలా ఇబ్బందులు పడ్డాను, ఈ వాగి వల్ల అవన్నీ ఆశయం తలుచుకుంటే ఆశయం వస్తుంది నాకు. ఇలా చెప్పుకున్నాను మన భగవంతుడి గురించి, చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా మన భగవంతుని అక్కడ తక్కువ అంచనా వేసి మనం అక్కడ తక్కువ అంచనా వేసి మనం మాట్లాడడం. నా దృష్టిలో ఏంటంటే సార్, మనకి ఎంత కష్టం వచ్చినా దేవుణ్ణి పట్టుకొని ఉంటే ఈ రోజు కూడా కష్టం రేపు పోద్ది. నేను ఒకటే చెప్తాను సార్ మీకు, ఫైనల్ గా మీరు పూజారని ఎవరైనా అవ్వండి, దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు పోవండి. మన పాప కర్మ ఫలితం అనుభవించాల్సిందే. కాకపోతే దేవుణ్ణి నమ్ముకోవాలంటే ఉపయోగం ఏంటంటే కష్టాన్ని సులువుగా మనం దాటగలం, ఇది నేను చెప్పేదండి. అది తప్పితే ఆ దేవుణ్ణి నమ్ముకుంటే పూర్తిగా మీకు ఎమ్మటే క్యూర్ అయిపోద్ది, వెంకటేశ్వర స్వామి కొబ్బరికాయ కొట్టి లేచి పరిగెత్తా, ఇట్లాంటి మాటలు వద్దు సార్, అవన్నీ తప్పుడు మాటలు అవన్నీ. నాకు తెలిసేది అదేనండి. నాకు చిన్నతనం నుంచి ఒకటైతే కర్మ సిద్ధాంతం అనేది ఉన్నది. మనము కొంచెం పూజా భక్తి చేయడం వల్ల ఏంటవుతుందంటే, మనం సముద్రపు ఒడ్డు పక్క నుంచి మన కర్మ ఆ రోజు ఏంటంటే ఒక అల వచ్చి మనల్ని పట్టుకుపోవాలి, బయటికి లోపలికి తీసుకుని మనం చచ్చిపోవాలి. మనం భగవంతుడి యొక్క పూజా భక్తిలో ఉంటాం కాబట్టి ఆ అంతటి కర్మని కూడా ఒక చిన్నగా, అంటే మనం పాదము తడిసేటంత వరకే కెరటం వచ్చి కలిపి పోయేలాగా వెనక్కి చేస్తాడు భగవంతుడు, అంతే. కర్మను చిన్నదిగా చేస్తాడు అంతే. ఒక్క కాచుపాము కరవలసిన చోట చీమతో కరిపించి తీసేస్తాడు అన్న భావన అయితే నాకు తెలుసండి. అవునండి, ఖచ్చితంగా 100%. కర్మ ఇప్పుడు కూడా పూర్తిగా నాశనం కాదండి, చిన్న బాధతో మనం తప్పిస్తాడన్న భావన నాకు ఉందండి. దేవుడే మీరు చూడండి, రామాయణం చూడండి, భగవంతుడే భూమి మీదకి ఉద్భవించి ఆయన వచ్చి ఆయన కష్టాన్ని అనుభవించి వెళ్ళాడు కదండి. ఆయనకే తప్పలేదు, మనం ఎంతండి. వారి ప్రారంభానుసారం సుఖ దుఃఖాలు ఉంటాయి ప్రతి జీవికి అంటాడండి ఆయన మనిషి వారు. అవునండి, కర్మానుసారం సుఖ దుఃఖములు కలయిక మానవ జీవితం. వారి ప్రారంభాన్ని బట్టి ప్రారంభానుసారము సుఖ దుఃఖాలు రెండూ ఉంటాయి, అనుభవించడానికే వస్తారని నేను చదివానండి. రమణ మహర్షి వారి తత్వం అండి అది. అయ్యా చదివాను గారండి, ఇవన్నీ ఎక్కువండి సార్. అది కష్టం అనేది ఏం చేస్తుందంటే ఉంచేస్తుంది మనిషి, మీకైనా ఉంచుతుంది. కష్టానికి ఉన్న శక్తి, మనిషి కష్టానికి ఉన్న ప్రాణభీతికి ఉన్నంత శక్తి మరి ఇంత అంత కాదండి, అది ఎక్కిపోయించుకో తెలియదండి. మనిషి మనసు ప్రాణభీతి చనిపోతానేమో, ఆ ప్రాణభీతిని చూసారా, అదండి నాశనం చేసేస్తుంది మనుషులు. అయ్యా చాలా చూసారా, అయ్యో మీరు అయ్యా నిజంగా మీరంత శ్రమ పడుతున్నారంటే, ఇప్పుడు శంకరాచార్యుల వారు 72 అవాయిదికి మొదలు వెళ్ళగొట్టారండి ఆ రోజుల్లో. అవునండి, అవునవును. 72 అవాయిదికి మొదలు వెళ్ళగొట్టి మన హిందూ సంప్రదాయం నిలబెట్టాడండి. హిందుత్వాన్ని ఎన్ని సంప్రదాయాలండి, ఎన్ని మతాలండి? 72 అవాయిదిక మతాలు, సంబంధం లేనిది, సత్యం కానిది 72 అవాయిదిక మతాలు వెళ్ళేవండి మన హిందూ దేశాల్లో. అవునండి, అవునండి, అవునవును. 72 అవాయిదిక మొదలు వెళ్ళగొట్టి ఇది అద్వైతమే సరైనదని చెప్పి నిలబెట్టి వెళ్ళారండి ఆయన. అవునండి, అవునవును. అలాంటిది అలాగా శంకరాచార్యుల శిష్యులు మీరు ఒక విధంగా చెప్పాలంటే మీ ముగ్గురు కూడా మీ అసలు మీ శంకరాచార్యుల వారి సాటి మీరు నాకు ఆయన శిష్యులే అయ్యా. ఆయనకి మీకు అప్పట్లో ఏదో జన్మ రుణానుబంధం అండి, కాబట్టి మీకు మనస్తత్వం వచ్చిందండి వీళ్ళని వెళ్ళగొట్టాలి, సత్యం చెప్పాలి. ఆయన ఆ రోజుల్లో ఆలోచించారు, మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు సార్. ఈ 2024లో 20 నుంచి ఆలోచిస్తున్నారు మీరు, అంతేనండి.
అయ్యా మీకు సార్ నిజంగా ఓపిక్గా అంత ఫోన్లు చేసుకొని అంత చెప్పాల్సిన అవసరం సార్. మీకు భార్యలు ఉంటారు, మీకు సంసారం ఉంటుంది, ఎంత ఓపిక ఉండాలి సార్. నిజంగా అంత కంట శోష పెట్టుకొని స్టామినా ఖర్చు చేసుకుంటున్నారు, మీకు డ్యూటీలు ఉంటాయి. మీరు అంతసేపు మాట్లాడేది బయటికి వెళ్తే మీకు 10 రూపాయలు తెచ్చుకుంటే మీకు లాభం అండి, మీ కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ మీరు పక్కన పెట్టేసి మీరు ఇంటి బయటకు వచ్చారంటే చిన్న విషయం కాదండి. ఈ రోజుల్లో అంతలా చేసేవారు ఎవరు ఉండే, మీరు నమ్ముకుంటే. కానీ వాడు ఎట్లా పెడితే నాకే నేను బాగానే ఉన్నాను కానీ తప్పం. కానీ పక్క వాళ్ళ గురించి ఆలోచించే విధానం మీకు వచ్చిందంటే అది భగవంతుడి యొక్క అనుగ్రహం. మీరు చేసేది మీ కుటుంబాలకి అదే శ్రీరామ రక్ష అండి. నాకు తెలిసి అయ్యా మీ వీడియోస్ కానీ ఆడియోస్ కానీ నేను కానీ యూట్యూబ్ లో చూడకపోతే మరి ఏ పరిస్థితిలో నేను ఉన్నాను ఈ రోజు. నేనైతే అయ్యా ఈ రోజు అయితే నా జీవితం ఉంటుంది. అయ్యా మీకు ధన్యవాదాలు మీ టైం స్పెండ్ చేసి నాతో మాట్లాడినందుకు. అయ్యా సార్ అయ్యా.